ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే అమ్మాయిని లవ్ చేశారంట. అంటే నాశనమే పోవడానికి ఇద్దరు ఒకే దారి సెలెక్ట్ చేసుకున్నారు అనమాట. ఏంటి అంతే కదా మరి. బేసిక్ గా అమ్మాయిని ప్రేమిస్తే మాకు మిగిలేదు ఏదో అప్పు లేదా చెప్పా. పంచ్ పేర్లేదు కానీ స్కిట్ చెడు. లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ along with సరదా సహస్ర. 16 ప్రాయంలో గర్ల్ ఫ్రెండ్ కావాలి. గ్రీన్ పైన రెడ్ కింద అరే మన వయసుకి ఈ పాటకి ఉన్న సంబంధం ఉందా? సరే గాని ఏందా బస్ స్టాప్ లో లైన్ అయితే ఒక్క అమ్మాయి కొళ్ళేది అలా? ఒరే నీకు బస్ స్టాప్ లో అమ్మాయిలే కనపడలా? లేదు కదా. అంత అందమైన వింజ కూర్చుంటాడా? అది వింజా? ఇందాక నుంచి కౌశిక్ తొడమే చేత్తో కొడుతున్నా పండించకుండా కూర్చుంది కదా. చైనా బొమ్మ అనుకున్నాను రా. నా విందుకి స్పందన లేదంటావా? ఎవరో కట్టుకున్న మొగుడు మాదిరి నా విందు అంటున్నావా? ఇప్పుడు కాకపోయినా 2 సంవత్సరాల తర్వాత జరిగేది అదే కదా. We are in love. భయ్యా 98 లో యూకేజీ భయ్యా. ఏమైంది అమ్మాయిలకి? ఓ వైపు కౌశిక్ మరోవైపు నాయుడు. ఇలా వృద్ధ కళాకారుల్ని ప్రేమిస్తే తప్పటి వాళ్ళ మేకప్ కి భారీ మూల్యం. అయినా విందుకు స్పందన లేదని అంత కరెక్ట్ గా చెప్పగలరా? ఒరే స్పందన ఉంటే నేను స్కిట్ చేసేటప్పుడు నవ్వబడ్డా, స్కిట్ లో కామెడీ ఉండబడ్డా. ఒరే ఇప్పుడు చూడు నేను వింజకి స్పందన ఎట్లా తెప్పిస్తున్నావు. తెప్పి చూద్దాం. చూస్తావా? వింజ ఒకసారి ట్రామా. ఇప్పుడు నేను వింజకి ముద్దు పెడతా. ముద్దు అయితే నేను పెడతా. చెప్పుతో కొడతా. వింజ ఒక్కసారి చెయ్యి. ఏందిరా నిజంగానే స్పందన లేదురా? నా ముద్దు నచ్చినట్టుందిరా. చెప్పుతో కొడతా. అదేంటి ఇందాక ముద్దు పెట్టినప్పుడు ఏం మాట్లాడలేదు? ఆల్రెడీ నేను చెప్పుతో కొట్టా. ఎక్కడ? హార్ట్ లో. లోపల? ఇదేంటి హార్ట్ లో కొట్టానంటుంది? రేసు గుర్రం. ఓహో ఇప్పుడు బయటకి ఎట్లా తెప్పిస్తాను చూడరా స్పందన. ఈసారి ముద్దు అయితే నేను పెడతా. చెప్పుకు పేర పూసి కొడతా. ఈసారి ముద్దు కాదు. వింజా నీ ముక్కు మీద మేకప్ జరిగిపోయింది చూడు. చూసావా ఎట్ట స్పందించిందో? నువ్వు ఎట్ట స్పంది వస్తావు మాకు తెలుసులే కానీ ఇంకెళ్ళి కూర్చో. ఇంకోసారి ట్రై చేసుకోవచ్చా? నేను కూడా లోపలే కొడుతుంది. ఒరే నేను ట్రై చేస్తే ఒక్క వింజేందిరా. ఏ అమ్మాయి అయినా స్పందించాల్సిందే. అందుకేరా పక్క టీం అమ్మాయిలందరూ నీ చుట్టూ తిరుగుతుంటే నేను ఏదో అనుకున్నా. ఒరే నాతో పోటీ పెట్టుకోబాకు నువ్వు. స్కిట్ అయినా కామెడీ అయినా ఫిగర్ అయినా లవర్ అయినా ఇందుకు కదా ఈయన్ని ఊడైనా స్మైలింగ్ షరీఫ్ అంటున్నాడా? మిమిక్రీ షరీఫ్ అంటున్నాడు. పాపొచ్చింది అందుకే లేరని ఎవరన్నారా? చూడరా పాలరాతి సెల్ ఫోన్ లాగా ఉంది. ఒరే అది పాలరాతి సెల్ ఫోన్ మీద రా. సగం విరిగిన బలపం మాదిరి ఉంది. సరే ఇప్పుడేమే ఆ అమ్మాయిని లైన్ లో పెట్టాలి. నేను లైన్ లో పెడతా. నీకంటే ముందు నేను లైన్ లో పెడతా. ఛాలెంజ్. ఎన్నిసార్లు చెప్పమంటారు దోసకాయ మొహోడా? హలో రామ్, నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇంకా నువ్వు నా వెనకాల ఎన్నేళ్లు పడినా నీకు నేను స్పందించలేను రామ్. రామ్ నీకు చెప్పాను కదా నాకు ఈ సంబంధం లేకుండా బట్టలు వేసుకుని ఒక బండోడు ఉన్నాడు. అలా ఉన్నా నాకు ఓకే గానీ నాకు దానగుణం చాలా అవసరం రామ్. రామ్ ఒక్క నిమిషం. అలాగే బర్రెలాగా ఒకడు వీళ్ళ ఉన్నా ఓకే గానీ నాకు దానగుణం అయితే ఉండాలి రామ్. డబ్బులు సారీ రామ్. దానం చేసి పెట్టొచ్చాలంటరా ఏదో ఒకటి చేసి. అదిగో ఒకటి దగ్గర వస్తున్నాడు. దానికి అన్నానా ఉన్నావు తల్లి. 10 రూపాయలు ధర్మాసయ్యమ్మా. చిచి ఇంతెండలో 10 రూపాయలు అడుక్కున్నావా? ఉండు బాబు ఈ 100 రూపాయలు తీసుకొని వెళ్ళి కొబ్బరి బొండం నీళ్ళు తాగినా. అసలే ఎండలు ఎక్కువగా ఉన్నాయి. బీరైతే బెటర్. నువ్వు దేవతో తల్లి. నీకొచ్చే మొగుడు ఆ కౌశికలే కాకుండా సంపూర్ణేశ్వర బాబులో ఉండాలి తల్లి. నేను అడుక్కునే నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. అరే నువ్వు 40 మందిని కిడ్నాప్ చేసేవాడు మాత్రం ఉండవు. నేను కిడ్నాప్ చేస్తావా? మన నన్నెందుకు రా పక్కన తీసుకొచ్చారు? దానం చేస్తాం. ఏంటి దానం చేస్తారా? ఒరే దహనం కాదురా ఎదవా దానం.
అయ్యా మీరు ఎంత గొప్ప వాళ్ళయ్యా, అడుక్కునేవాడికి దానం చేస్తే అందరికి తెలిసిపోద్దని పక్కగా తీసుకొచ్చి ఇస్తాను రయ్యా. అంత సీన్ లేదురా, మరి నీకు దానం చేస్తాము, మమ్మల్ని నువ్వు రాముడు భీముడు సూర్యుడు కరుణుడు అని పొగడతా ఉండాలా. ఇదిగో ఎండాకాలం అసలే ఈ 10,000 తీసుకో. మీరు అడుక్కునే వాళ్ళకి 10,000 వేసారా? అట్ట వేస్తుంటాం మేము కనపడిన వాళ్ళందరికి చిన్నప్పటి నుంచి. 10,000 ఏం సరిపోద్దురా, ఇదిగో 50,000. సార్ మీరు అడుక్కునే వాడికి 50,000? ఇదిగోరా ఈ 2 లక్షలు తీసుకోపో. 5 లక్షలు తీసుకోపో. 5 లక్షల రూపాయల? ఏం వాడు బతకబల్లే? సార్ మీకు ఉంచుకోకుండా గోల్డ్ అడుక్కునే మాకు ఇంట్లో బస్తాలు బస్తాలు ఉన్నాయి ఆడ, అట్ట ఇస్తుంటాం అంతే మేము. ఇదిగో ఎండలో తిరిగి ఆడరుకుంటలే గానే నాడి కడతాను ఇందులో అడుక్కోపో. కారు తీసుకుపోయి ఆడ పెట్టుకుంటావు ఇల్లు లేకపోతే? అవునయ్యా. ఇల్లు ఉండాలి కదా. అవునయ్యా. ఇదిగో 3 బెడ్రూమ్ హౌస్ మణికొండలో తీసుకోపో. అయ్యా పరమేశ్వరుడు ఎక్కడో పార్వతి అపార్ట్మెంట్ ఉన్నాడు అనుకున్నానయ్యా, ఇన్నాళ్ళు ఈ అంగమ్మ స్టేజ్ మీద ఉన్నాడని తెలుసుకోలేకపోతున్నా. ఇంక నీకేడా నువ్వు ఎవరా? నా దగ్గర ఏం లేదు కానీ అవయవదానం ఇస్తా తీసుకో. ఇచ్చిన ఎవరు తీసుకోండి. ఇంకా అవయవదానం ఏం పడలేదు కానీ మే ఇంత బాగా దానం చేశాం కదా, నీకు దానం చేసేవాళ్ళంటే బాగా ఇష్టం ఉన్నావు కదా. మా ఇద్దరులో ఎవరిలో చేస్తా జై, నేను కళ్ళు మూసుకొని చెయ్యి ముందుకు పెట్టుకుని ఉంటాం, ఎవడు ఇష్టమైతే వాడిని పట్టుకో. అట్టనా? అట్టే. అయ్యా నేనే పెట్టిదా? నువ్వెర్ర పెట్టి చెప్పుతో కొడతా. తిరగా పక్క తిరగా. నన్ను పట్టుకో నన్ను పట్టుకో నన్ను పట్టుకో నన్ను పట్టుకో నన్ను పట్టుకో నన్ను పట్టుకో నన్ను పట్టుకో. పట్టుకున్నా. వాడిని పట్టుకున్నావు బెగ్గర్నా? ఇడియట్స్, బెగ్గర్స్ వాడు కాదురా, మీరా బెగ్గర్స్. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకో, మీ దగ్గర ఏమన్నా ఆస్తి పాస్తి ఉండాలి కదా. హలో, ఆస్తి పాస్తి లేకపోతే నెలకు 1,00,000 రూపాయలు చాలరు నాకు. 2 లక్షలు ఇక్కడ. డార్లింగ్ ఒకసారి నీ సాలరీ కూడా చెప్పవాడికి. పర్ మంత్ 5 lakhs. 5 lakhs. బాయ్. డార్లింగ్ ఫ్లైట్ టికెట్ ఒక ముద్ద నుంచి పోయి చాలా. అమ్మే ఫినిషింగ్ తో నేను ఇచ్చేస్తాను చూడు. అరే వచ్చేట్టు ఇద్దరు అడుక్కోండ్రా. రాలి గుణమే లేదా? 10 రూపాయలు వేసావు, 10 ఇచ్చాడు. ఎలా ఉంది? ఫస్ట్ బారికి పిల్లకాయలు బుట్ల. ఫస్ట్ బారికి చెప్తున్నావా? ఫస్ట్ బారికి పిల్లకాయలు బుట్ల. అందుకే 2 పెళ్లి చేసుకున్నా. 2వ బారికి ఎంతమంది పిల్లకాయల? 2వ బారికి కూడా బుట్ల. ఇంట్లో ఇన్వెస్టర్ లేదా? సన్నాస మొదటి భార్యకి పుట్టలేదు కదా, 2వ పెళ్లి దేనికైతే? అందుకే కదా 3వ పెళ్లి చేసుకుందా. ఒరే ఇద్దరికి పుట్ల 3వ పెళ్లి అవసరమా? అంటే పిల్లకాయలు పుట్టాలి కదా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అయితే? చేసేదా ఈ ల్యాప్టాప్ ఉంది కదా, ఇది కొత్తదే. ఓకే సార్. కానీ శుభ్రంగా తుడు. సరే సార్. ఎలా తుడవాలంటే అది నల్లగా ఉంది కదా, తెల్లగా రావాలి. తెల్లగా రావాలి. ఏం చేస్తున్నారా దాన్ని? బాగా రుద్ది తెల్లగా చేస్తాను మేడం. అయితే వాటర్ లో ముంచావేంట్రా? నిగిలి ఆడాలి కదా మేడం. చిచ్చి, ఆ ప్రభా సంబంధం చేసుకున్నా బాగుండేది. చేసుకోవాల్సింది ఎందుకు చేసుకోలేదు? చేసుకునేదాన్నే, కొంచెం హైట్ ఎక్కువ అని మా ఇంట్లో వాళ్ళు చేయలేదు. నాకు కూడా నీకంటే ముందు సన్నీ లియోన్ సంబంధం వచ్చింది. ఎవరు కూడా చేసుకోలేకపోయారా? చేసుకుందామని అనుకున్నా, ఎక్కడ యాక్ట్ చేయమంటుందని ఆగిపోయాయి. ఎందులో? సినిమాల్లో నాకు కొంచెం కెమెరా పేరు కదా. పట్టుకోండి 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 పట్టుకోండి. పట్టుకున్నా పట్టుకోమంది నన్ను కాదు, పారిపోయిన పెళ్లి కొడుకుని. పారిపోయింది పెళ్లి పుడుక. ఎందుకలాగా? ఏమో నాకేం తెలుసు, ఇలా పర్దా తీశాను, ఇలాగే పారిపోయాడు.